రాజమహేంద్రవరం దేవి చౌక్ లో వించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి కనకదుర్గమ్మ శుక్రవారం శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. అన్ని రకాల కూరగాయలతో అమ్మవారి ఆలయాన్ని అందంగా అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. ఆషాఢమాసం సందర్భంగా గత 25 సంవత్సరాలుగా శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తున్నారు. ఈ ఏడాది కూడా అదేవిధంగా అలంకరించారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అన్ని రకాల కూరగాయలతో శాకంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆనంద పారవశ్యం చెందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు దొంతంశెట్టి వెంకటకాళహస్తి, ఆలయ కమిటీ సెక్రటరీ అల్లక సాంబం మాట్లాడుతూ భక్తులందరి సర్వ సౌభాగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని అమ్మవారిని శాకంబరిగా అలంకరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో ఈ నెల 25వ తేదీ శనివారం దేవి చౌక్లో భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తామని తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీదేవి బాలాత్రిపుర దేవతాయ నమః. హరి ఓం. శ్రీదేవి చౌక్ రాజమహేంద్రవరం దేవి చౌక్లో వేయించేసి ఉన్నటువంటి బాలాత్రిపుర అమ్మవారి దేవస్థానం అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు కమిటీ వారి సహకారంతో అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయడమైనది. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఆషాఢ మాసంలో దశమి ఏకాదశి కలిసినటువంటి ఈరోజు అమ్మవారికి శాకాంబరి అలంకారం చేశాం. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. అమ్మవారిని అందరూ కూడా దర్శించి స్మరించిన వారికి సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యములు, భోగభాగ్యములు, సిరి సంపదలు, పాడి పంటలతోటి అందరూ వదిలుతాం. అటువంటి ఈ రోజున మనం అమ్మవారిని సేవించుకున్నాం కాబట్టి ఎవరైతే అమ్మవారిని సేవించుకున్నామో వారికి ఆయురారోగ్యం, సిరి సంపదలతో సంపూర్ణంగా ఆయురారోగ్యం వదిలుతారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. శాకాంబరి అలంకరణ. జై భవానీ. ఇది 25వ సంవత్సరం అండి. గత 20 సంవత్సరాలుగా మనం అమ్మవారికి అలంకరించి చేసుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం చేసుకుంటాం కమిటీ వారి ఆధ్వర్యంలో. అలాగే రేపు కూడా ఉదయం, రేపు మధ్యాహ్నం అందరికీ భోజనాలు అమ్మవారి ప్రసాదంతో, శాకాంబరి అమ్మవారి ప్రసాదంతో భక్తులందరికీ కూడా అన్నప్రసాదం సంతర్పణ జరుగుతున్నది. జై భవానీ. దేవి చౌక్లో వెలిసిన రాజరాజేశ్వరి ఆ మహాతల్లి యొక్క శాకాంబరి దివసం ఈవేళ జరుగుతుంది. శుక్రవారం పూటనే భక్తులందరూ కూడా తెల్లవారుజామునే వచ్చి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది అష్టైశ్వర్యాలతో తొలదూగాలని మేము దేవి ఉత్సవం కోరుకుంటున్నాం. ఎందుకంటే భక్తులందరూ కూడా అమ్మవారంటే మహాప్రీతి, మహా నమ్మకం. అమ్మవారంటే ఆ దేవతల దైవాల వారి కుటుంబం సుఖంగా ఉండాలి, అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ కలకలాడుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మా ఉత్సవ కమిటీ తరపున కోరుకుంటున్నాం. అలాగే రేపు భక్తులందరికీ కూడా శనివారం నాడు ఉదయం అమ్మవారి యొక్క తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా అన్నప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇట్లు యాజమాన్యం దేవీ ఉత్సవ కమిటీ.